చందమామ చూడండి ఎంత అందంగా ఉందో. రెడ్‌గా ఉంది. అందంగా కనిపిస్తుందని వీడియో తీస్తున్నానండి. మీకు ఒక విషయం చెప్పాలి. నేను సండే ఉప్మాకెళ్ళాను నక్కపల్లి దగ్గర. అనకాపల్లి నుంచి 1½ అవర్ జర్నీ చేస్తే నక్కపల్లి తగులుతుంది. అది ఈస్ట్ గోదావరికి అలాగే అనకాపల్లి జిల్లాకి మధ్యలో ఉంటుంది నక్కపల్లి. అది అనకాపల్లి జిల్లాలోదే నక్కపల్లి. అయితే ఏంటంటే ఉప్మాకి వెళ్ళినప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను. తీశాను. జర్నీ అంతా బాగానే వచ్చింది. కానీ నేను టెంపుల్ లోపల కూడా మీకు వీడియో చేసి అయ్యవారిని మీకు చూపిద్దాం అనుకున్నాను. తీశాను. అది ఎందుకు ఆ వీడియో అవ్వలేదో నాకు తెలియలేదు. వీడియో తీశాను కానీ అది డార్క్ వస్తుంది. తీసింది అక్కడ వీడియో సేవ్ అవ్వట్లేదు. నేను చేశాను వీడియో మామూలుగా దీనికి యూట్యూబ్‌కి యూట్యూబ్‌లో పెడదామని చేశాను కానీ అది ఎందుకో సేవ్ అవ్వట్లేదండి. ఇంకో దానితో యాడ్ చేసి పెడదాం అనుకున్నాను. మరి ఏమైందో నాకు తెలియట్లేదు. అదైతే దేవుని మహిమ ఏంటో మరి. నాకైతే అది నేను అనుకున్నాను మనసులోని, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఇది అప్లోడ్ అవ్వదు అని మనసులో అయితే అనుకున్నానండి నేను. సేమ్ అదే అయ్యింది. ఇంటికి వచ్చాక కూడా నేను అక్కతో ఇదే చెప్పాను. భగవంతుడికి లోపల వీడియో తీశాను. నేనైతే మనసులో ఇలా అనుకున్నాను, నిజంగా భగవంతుడు అనేవాడు ఉంటే ఇది యూట్యూబ్‌కి వెళ్ళదు అని అన్నాను. చాలా ట్రై చేశాను. ఫెయిల్ అవుతుంది. ఆ వీడియో నేను అప్లోడ్ చేద్దాము యూట్యూబ్‌లో అన్నప్పుడు 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా ట్రై చేశాను. అది బ్లాక్ వస్తుంది ఆ వీడియో. నిజంగా భగవంతుడు ఉన్నాడు అనిపించిందండి. నేను ఎప్పుడు భగవంతుడికి నేను అంత పూజలు చేయడం అంత ఏమీ చేయను. ఏంటంటే నేను మెడిటేషన్ చేస్తాను. ఓంకారంలో కూర్చుంటాను తప్ప ఇలాగ పూజలు చేసే అలవాటు అయితే నాకు లేదు. నాకు ఆ రోజు అనిపించిందండి. ఇదే మొదటిసారిగా అనుకున్నాను సండే భగవంతుడు ఉన్నాడు, నిజంగా ఉన్నాడు అనిపించిందండి. అక్కడికి వెళ్ళాక అదే ఎందుకు బ్లాక్ వస్తుందో అర్థం అవ్వలేదు. అందుకే పెట్టలేదు. నేను మీకు చెప్పాలనుకున్నాను, సరదాగా చెప్పాను. ఈ చందమామది నాకు అందంగా అనిపించింది. ఈ స్టోరీ కూడా మీకు చెప్పాలనుకున్నాను, చెప్పానండి. ఓకే, గుడ్ నైట్.